తండ్రిగా నేను నా పిల్లల్ని ప్రేమించవచ్చు, కానీ నా పిల్లల్ని నమ్మగలనా? ప్రేమించడం వేరు, నమ్మడం వేరు. రెండింటిలో ఏది కష్టమో చెప్పండి, ఎందుకు చెప్పండి? ప్రేమించడం వేరు, నమ్మడం వేరు. యాకోబు ఒకే ఒక్కడిని నమ్మాడు. ఎవరిని? యోసేపు. ఎందుకని? నమ్మకమైన వాడు. ఇంకెవరిని నమ్మలేకపోయాడు. ఎందుకని? నమ్మద్దని యాకోబు ఆఖరికి తన కుమారుని చూసిన వల్ల కాదు, నేను నా కుమారుడిని బెన్యామీనుకి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఖచ్చితంగా తెచ్చేసాను. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం మనం తెలుసుకుంటాం. కానీ ఇప్పటి వరకు మీరు విన్నది ఏదైతే కళ్ళకు కట్టినట్టుగా మీకు చిత్రం తయారు చేశాను. బైబిల్ మీరు చూద్దాం రండి క్షుణ్ణంగా. రండి, ప్రధాని ముందు హాజరు కావాలి. నేను దేవునికి భయపడివాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడే. మీలో ఒకడు చెరసాలలో బంధింపబడను. మీ కుటుంబాల కోసం ధాన్యం తీసుకొని వెళ్ళండి. మీ తమ్ముని తీసుకొని వచ్చి మీ మాటలు సత్యమని నిరూపించండి, అప్పుడు మీరు చావరు. నిశ్చయంగా మన సహోదరునికి చేసిన అపరాధమును బట్టి మనకు శిక్ష పడుతుంది. మనల్ని బతిమాలి కొన్నప్పుడు అతని వేదన చూసి కూడా మనము వెనుకపోతేమి. యోసేపు చర్యలు ప్రణాళికబద్ధంగా జరిగినట్టు కనిపిస్తాయి. మొదటిగా తన సోదరులు నిజంగా మారారా, ఇంకా అసూయతోనే ఉన్నారా, లేక పశ్చాత్తాపడ్డారా అని తెలుసుకోవాలనుకున్నాడు. రెండవది, తమ తప్పును ఒప్పుకొని బెన్యామీను భద్రత విషయంలో బాధ్యత వహించడానికి అతను వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మూడవది, తన కుటుంబాన్ని మళ్ళీ ఒక్కటిగా చేర్చి వారిని రక్షించాలనే పెద్ద సంకల్పం అతనిలో ఉంది. అందుకే ఈ పరీక్షల ద్వారా వారిని నిజమైన కలయిక వైపు నడిపించాడు.